హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశికాంత్ వ్లాగ్స్. ఈరోజు సెకండ్ డే. ఇప్పుడు బోనాలు వెళ్తురు. మార్నింగ్ హోమం కాల్చారు కదా, ఈరోజు ఇప్పుడు బోనం తీస్తురు. అంటే నైట్ టైంలో తీసారన్నమాట. 8 o'clock అట్లా తీసి గుడి దగ్గర పెట్టేసి మళ్ళీ ఇలాగ కళ్యాణం అవుతుంది నైట్ 2 o'clockకి అట్లా 3:30 ఆ టైంకి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ బోనాలు అనేవి అమ్మవారికి పెడతారు. సో ఇప్పుడైతే అందరు తీసుకున్నాము. మామయ్య బోనం తీసుకొస్తుండో లోపలికి వెళ్ళి అందరినీ ఒకే దగ్గర చేరుస్తారనమాట. ఇక్కడ అందరు వచ్చిన తర్వాత బొడ్రాయి చుట్టూ తిరిగి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్తారు. ఇంకా అన్ని బోనాలు రాలే, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తారు. అన్ని బోనాలు అయితే వచ్చినాయి. ఇప్పుడు బొడ్రాయి దగ్గరికి వెళ్తారు. అందరు తీసుకొని వెళ్ళి అందరు ఆడపిల్లలు అందరూ వచ్చిర్రు ఊరి నుంచి. ఈ బోనాలు వెళ్తున్నాయి. బొడ్రాయికి పోయి దగ్గర పోయి చుట్టూ తిరిగి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చేస్తారు. ఇలా డప్పులు కొట్టుకుంటూ బోనాలు ఎత్తుకొని వెళ్ళడం మన తెలంగాణలో మాత్రమే స్పెషల్. మంచిగా ఉంటుంది అసలు. ఆడపిల్లలకైతే రెడీ అయ్యి మంచిగా అదొక బోనం ఎత్తుకొని పోతే అదొక సంతోషం, హ్యాపీనెస్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. డప్పులు మాత్రం ఫుల్ గట్టిగా కొడుతురు వీళ్ళైతే. బోనాలు వెళ్ళే వరకు సరదాగా ఉంటుంది. ఎందుకంటే బోనాలు వెళ్ళిన తర్వాత మేకలు కోళ్ళు కోసి వండుకొని తిని తాగడం, ఇక తాగిన తర్వాత ఎట్లుంటాయి గొడవలు అవుతాయి. ఈ ఇంటికెళ్ళి బయటికి వెళ్ళరు, అదొక్కటే ఉంటుంది. చుట్టాలతో మాట్లాడడం ఎంజాయ్ ఉంటుందిలే కానీ, బట్ బోనాలు వెళ్ళే వరకు మంచిగా ఉంటుంది. పట్టు చీర మంచి కొత్త చీరలు కట్టుకొని రెడీ అయ్యి అందరు కలుస్తారు, ఆడపిల్లలు అందరు కలుస్తారు, మంచిగా అనిపిస్తుంది. డే టైంలో అంత అనిపించదు. చూడండి దీపాలకి వెలుగుకి ఎంత బాగుందో. నైట్ టైంలో ప్రశాంతంగా అయింది బోనాలు అయితే. నిమ్మలంగా పోయి అన్నీ ఆడబెట్టేసి అమ్మవారి దగ్గర పెట్టేసి వచ్చినాం గుడి దగ్గర. ఇక షిగాలు అయితే చాలామంది ఊగిరు, మస్తు మంది ఊతురు చూడండి.
డాక్టర్ ఇంతసేపు బొడ్రాయి చుట్టూ అయితే ప్రదక్షిణ చేసిరు. ఏది మా ఊరు బొడ్రాయి. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తారు. ఆ సందులోకి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్తాము. మూడు చుట్లు తిరిగిన బొడ్రాయి దగ్గర. సపోర్ట్ రావద్దు, మళ్ళీ తెలిసిపోతుంది. గుడి దగ్గరికి వచ్చేసినాం ఆల్మోస్ట్. లాస్ట్ అని ఇక ఎక్కువ ఎగురుతుండ్రు, అందుకే లేట్ అవుతుంది ఇక్కడ. గుంపులు ఉన్నది ఆ గుంపుల మా చిక్కి అని బర్త్డే కూడా ఇదే రోజు. పండగప్పుడే కలిసి వచ్చింది మంచిగా. ఇక బోనాలు అయిపోయిన తర్వాత కేక్ కట్ చేపిస్తున్నాము. ఎందుకంటే బోనాలు బిజీ ఉండే ఎవ్వరు రారని అంత అయిపోయాక కేక్ కటింగ్ అనేది ప్లాన్ చేసినాము. ఇప్పుడు టైం అయితే 9:10 అవుతున్నట్టుంది, 9:20. ఇప్పుడు బర్త్డే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మేమైతే కేక్ కట్ చేయక ముందుకే ఫోటోలకు పోజ్ చేస్తున్నాం చూడండి. మేము మా పిల్లలు దీనికైతే ముందు గ్యాంగ్ ఏది అభిప్రాయం అంటలేదు. హ్యాపీ కృష్ణ దాచిపెట్టు ఆ పని చేస్తుంది. అడదు మరి ఎట్లుంటే బురుగురు ఉంటుంది. గోరి దొంగ
ఎందుకంటే ఫోటో చూడరా కెమెరామ్యాన్ పైకి పైకి కరెక్టే వస్తుంది పైకి 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 మా అత్తమ్మ మా మామ పెడతారు ఫస్ట్ కేక్. మా పెద్ద మామ మా పెద్ద అత్త ఇద్దరు పెడతారు కేక్. ఇప్పుడు సార్ మీకోసం 20 రూపాయలు దాచిపెట్టి ఫోటో చిక్కి చూడు చేయి ఆడకెళ్ళి ఇలా బర్త్డే మనది కాదుగా అరే పేరు మీద 200 పోయినాయి. ఇప్పుడు ఇప్పుడు మీద అంతేనా మరి స్వర్ణగిరి పోదాంగా డాడీ మమ్మీ తీసుకొని రాము. సరే పోదాం అయిపోయినాక పోదాం. ఏది అయిపోయినాక సండే ఇచ్చుకట్ దగ్గరకుండాక దూరం నుండి పడతావు. రైట్ అందుకే కొంచెం చేతి అడ్డం పెడితే అది కవర్ అయిపోతుంది. కొంచెం పైకి అది అది పద్ధతి. ఇటు చూడు నువ్వు. హలో ఇంకా రైట్ మీద కొట్టు. సూపర్. వీడియో తీస్తున్నా నేను ఇక్కడ ఉంది నా వీడియో ఇచ్చిన గోళీ ఆడకపోతాడు. బాబాయ్ ఉండగా పెట్టాడు. బాబాయ్ పెట్టాడా? బాబాయ్ డాడీ డాడీ బాబాయ్ అదేంటిది బాబాయ్ బాబాయ్ గిఫ్ట్ అలర్ట్స్ పట్టుకో. అందరు పట్టుకోరు అందరు పట్టుకోరు. డ్రెస్సెస్ ఇజ్జుడు ఇజ్జుడు చికే ఇటు చూడు హర్షి. అక్కడ పో కేక్ అందరు ఇటు చూడు. అందరు ఇటు చూడు. ఏ అటు చూడు వదిలిపెట్టుగా మళ్ళీ అంతలోపు ఆమె పోతుంది. పోయిందా నువ్వు ఇటు 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 తిరుగు. ఒక్కడన్నా చూస్తలేడు ఎందుకు అలా చేస్తారే. అల్లనా రేయ్ ఉట్టితాం సార్. అరే గ్లాసులు తాగు అల్లుడు. కొట్టించుకున్నావు ఎలాగా తాగు అల్లుడు. కానీ ఏ లే శనివారం దాటింది. అదేంటిది
చాక్లెట్సా? పెద్ద లైట్ పెట్టేది ఉండనా? అది అది ఉన్న కేక్ కటింగ్ డిస్ట్రిబ్యూషన్ అంతా తినడం అంతా అయిపోయింది. చూడండి చెత్త ఎంత అయిందో, ఫుల్ చెత్త అయింది. ఇక ఇప్పుడు అంతా తీసేసి ఇక వచ్చిన చుట్టాలకి భోజనాలు పెట్టాలి, అందుకే క్లీన్ చేస్తున్నాం ఇదంతా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది కూడా తీయాలంట మరి. బర్త్డే అయిపోయింది, ఇంత చెత్త తయారైంది. స్టైల్ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు కూర్చోర్రు. మనందరూ లచ్చమక్క అని పిలుస్తారు ఫ్రెండ్స్. అందరూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.